సూర్యుడు ఉంటేనే సోలార్ పనిచేస్తుందా? మబ్బులు పడితే సోలార్ పనిచేయదా? అసలు నిజమేమిటి? నిజమేంటంటే 100% సూర్యుడు రశ్మి కావాలి. దాన్ని ఇల్యూమినేషన్ అంటామండి. మనకి వెండలో వచ్చేసరికి సూర్యరశ్మి కిరణాలు మనకు కావాలి. దాంట్లో ఎక్స్ గామా, వై గామా అనే మన కిరణాలు ఎలా ఉంటాయో దీంట్లో కూడా సోలార్ రేస్ అనేది అదే విధంగా ఉంటుంది. సో సోలార్ అనేది ఎప్పుడైతే ఈ సిలికాన్ సెల్స్ ఉన్నాయో ఆ యూవీ రేస్ సోలార్ సెల్స్ మీద పడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఆ సిలికాన్ రిసీవ్ చేసుకుంటుందండి. ఆ రిసీవ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎండ పట్టినప్పుడు ఎక్కువ ఫోర్స్ ఎలక్ట్రాన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎండ తగ్గుతూ ఉంటుందో ఆ ఎలక్ట్రాన్స్ అనేది కరెంట్ అండ్ రేటింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సపోజ్ మనకు ముప్పటం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు రావాల్సిన 12 యూనిట్లు కాస్త 8 యూనిట్ల వరకు వస్తుంది. అంతేగాని పూర్తిగా రాకుండా పోదు. మనకి వెలుతురు ఉన్నప్పుడు మనకి రేస్ అనేది సోలార్ రేస్ అనేది 100% ఉంటాయి కాబట్టి సోలార్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా మనకి బైఫిషియల్ ప్యానల్, టాప్కాన్ ప్యానల్స్ అని రావడం జరిగిందండి. దీనిలో ఏంటంటే సోలార్ యొక్క సెల్స్ మీద గ్రిడ్ లైన్స్ అనేది సహజంగా మనకి బైఫిషియల్ కి వచ్చేసరికి మనకి 10 గ్రిడ్ లైన్స్ ఉంటాయండి. దీంట్లో టాప్కాన్ కి వచ్చేసరికి 16 గ్రిడ్ లైన్స్ ఉంటాయి. అంటే సోలార్ సెల్స్ మీద గ్రిడ్ లైన్ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ జనరేషన్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ మూవ్ చేసి తీసుకోవడానికి దానికి ఉన్నటువంటి గ్యాప్ ఏమవుతుంది తక్కువ అవటం వల్ల అక్కడ నుంచి తక్కువ టైంలో అంటే సన్న తక్కువ ఉన్నా కూడా అక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ చేసి బయటికి తీసుకోవడం జరుగుతుంది. సూర్య సోలార్ వాళ్ళు ప్రత్యేకంగా ఇలాంటి టాప్కాన్ ప్యానల్స్ వాడటం వల్ల మనకి తక్కువ టైంలో ఎక్కువ జనరేషన్ తీసుకోవడానికి వీలైనటువంటి ప్యానల్ ఉపయోగించడం జరుగుతుంది. చాలా మంది బయట వాళ్ళు చెప్పే మాటలు విని డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన పేజీని ఫాలో అవ్వండి.